ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 2 ఏళ్లు పూర్తయింది. ఈ 2 ఏళ్ల పాలన అసలు ఎలా ఉంది? ఈ 2 ఏళ్లలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలను విడుదల చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తొలుత విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ఆ అంశాలు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 2 ఏళ్లు పూర్తయింది. ఈ 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అసలు పాలన ఎలా ఉంది, అన్ని శాఖలకు సంబంధించి ఎలా జరుగుతోంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటనే దాని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా శ్వేతపత్రాలను అయితే విడుదల చేస్తూ ఉంది. మొదట విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేసింది. ఏంటి ఆ విద్యుత్ శాఖలో విడుదల చేసినటువంటి శ్వేతపత్రం ప్రకారంగా కొన్ని అంశాలు కీలకంగా ఏది ప్రధానంగా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా విద్యుత్ ఛార్జీలను తగ్గించినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ట్రూ డౌన్ ఛార్జెస్ దాదాపు 13 పైసలు తగ్గించేశారు. ట్రూ డౌన్ ఛార్జెస్ పేరు 2 సార్లు ట్రూ డౌన్ ఛార్జెస్ తగ్గించేశారు. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించినటువంటి ప్రభుత్వం యూనిట్కి 13 పైసలు యూనిట్ ఛార్జ్ తగ్గించారు అని అంటే ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఒక విజయం అని చెప్పి చెప్పుకోవచ్చు. అందుకే ఫస్ట్ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లని విడుదల చేసేటప్పుడు విద్యుత్ శాఖకు సంబంధించిన దాన్ని విడుదల చేయడానికి కారణం కూడా అని అనుకోవచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలని తగ్గిలా, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించడానికి కారణం ఏంటంటే సంస్కరణలు. ఓకే, ఈ విద్యుత్ సంస్కరణలు అనేదికి బీజం వేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడో 99లో వేశారు ఆయన. ఓకే, అప్పుడు ఆయన మీద వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు జరిగాయి. బషీర్బాగ్ ఉద్యమం అందరికీ తెలుసు కదా. బషీర్బాగ్లో కాల్పులు జరగటం అవన్నీ. ఆ రోజు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయటాన్ని వ్యతిరేకించాయి అన్ని పార్టీలు. అయినప్పటికీ ఆయన సంస్కరణలు తీసుకే వెళ్ళారు. ఆ సంస్కరణలే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకి కానీ 24/7 విద్యుత్ సరఫరాకి కారణం. ఆ సంస్కరణలు తీసుకురాకపోతే మీకు విద్యుత్కు సంబంధించినటువంటి లోటు ఇప్పటికీ ఉండేది. గతంలో మనకి విద్యుత్ కోతలు ఉండేవి. చిన్న మధ్యతరగతి పరిశ్రమలు మూతపడ్డాయి అప్పట్లో. ఇళ్ళకి కరెంట్ కట్ చేసేవాళ్ళు, వ్యవసాయాన్ని కట్ చేసేవాళ్ళు, ఇవన్నీ మనం చూసాం. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ 24/7 విద్యుత్ సరఫరాతో పాటు నాణ్యమైనటువంటి విద్యుత్ లేక కొన్ని లక్షల మోటార్స్ కాలిపోయినటువంటి సందర్భం ఉన్నాయి. సో ఇవాళ ఆ పరిస్థితి లేదు. నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇస్తూ ట్రూ డౌన్ ఛార్జెస్ అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించేటువంటి పరిస్థితికి వచ్చారు అని అంటే సంస్కరణలు ఎఫెక్టివ్గా అమలు చేస్తున్నాము అని చెప్పి సంకేతం ఇస్తున్నారు దాంట్లో. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇవాళ కరెంటు కోతలు లేవు కదా. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి విద్యుత్ సంస్కరణలు కారణం. సో దాన్ని ఎలివేట్ చేయడానికి ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ని విడుదల చేశారు. ఇంకోటి ఏంటంటే ట్రూ డౌన్ ఛార్జెస్తో పాటు 200 యూనిట్లు ఈ చేనేతలకి ఉచితంగా ఇస్తున్నారు. ఓకే, పవర్ లూమ్ వాళ్ళకి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు. మళ్ళీ SC STలకి 50 యూనిట్లు ఏమో వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారు. 100 యూనిట్లు 50 యూనిట్లు వాళ్ళకి ఇస్తున్నారు. ఇన్ని ఇస్తూ కూడా మీరు ఛార్జీలు తగ్గిస్తున్నారంటే నష్టాలని తగ్గించారని అంటే లాసెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు జెన్కో విద్యుత్ని తయారు చేస్తుంది, ట్రాన్స్కో ట్రాన్స్మిట్ చేస్తుంది. సో జెన్కోకి ట్రాన్స్కోకి మధ్యలో సమన్వయం లేకపోతే కనుక లాసెస్ ఎక్కువ ఉంటాయి. అవును, అవి తగ్గించడం ద్వారా ఈ ఛార్జీలని యూనిట్ కాస్ట్ని తగ్గిస్తూ వస్తున్నారు. దాంతోపాటు గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఎక్కడ పెట్టినా కానీ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, తర్వాత ఈ న్యాచురల్గా వచ్చేటువంటి ఎనర్జీ, ఇవన్నీ మనకి ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జల ప్రవాహం నుంచి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ ఒకటైతే పిండి విద్యుత్, అలాగే సోలార్ విద్యుత్ అన్ని చాలా ఇప్పుడు నాణ్యమైనటువంటి విద్యుత్తును కూడా తయారు చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పెట్టుబడులు కూడా ఎక్కువ వచ్చాయి కదా. అవును, ఇప్పుడు దాన్ని ఆల్రెడీ గ్రీన్ ఎనర్జీ కోసం పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చాయి కదా, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి కదా, కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాయి కదా. ఈవెన్ రిలయన్స్ వాళ్ళు కూడా వచ్చారు కదా. రిలయన్స్ వాళ్ళు కూడా
ప్రకాశం జిల్లాలో పెట్టారు, రిలయన్స్ వాళ్ళు కూడా. Hmm. సో వాళ్ళు తర్వాత గ్రీన్ ఎనర్జీ కోసం అనేకమైన కంపెనీలు వస్తున్నాయి. సో గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నారు, గ్రీన్ ఎనర్జీ పెడుతున్నారు. గ్రీన్ ఎనర్జీ కనుక ఎఫెక్టివ్గా వస్తే ఇంకా తగ్గే అవకాశం ఉంది ఛార్జెస్. ఇప్పుడు వాస్తవంగా అయితే 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఏమో ప్రజలు ట్రూ అప్ ఛార్జీల కింద పే చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అప్పుడు శ్వేతపత్రంలో చెప్పినట్టు నాకు గుర్తు. ఓకే. ఆ 20,000 కోట్ల రూపాయలు వసూలు చేయాలంటే ఈ ట్రూ అప్ ఛార్జీల కింద భారం మోపాలి ప్రజల మీద. కానీ అది మోపకుండా ఆ 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే బరాయిస్తూ ఇంకా ట్రూ డౌన్ ఛార్జీలు చేశారు, తగ్గించారు. ఈ శ్వేతపత్రంలో హైలైట్ పాయింట్ ఏంటంటే రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇప్పుడు తగ్గించారు, రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలను పెంచమని చెప్పి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు అనౌన్స్ చేశారు ఆ శ్వేతపత్రం విడుదల చేసినటువంటి సందర్భంగా. అంటే ఎంత పగడ్బందీగా ఈ విద్యుత్ సంస్కరణలని అమలు చేస్తున్నారు అనే దానికి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక నిదర్శనం. యాక్చువల్గా 2019, 2020 మధ్యలో దాదాపు 4,500 కోట్లు ఏమో ఉంది. ఇది డిస్కమ్లకు కట్టాల్సింది, విద్యుత్ పంపిణీ సంస్థలకు కట్టాల్సింది అమౌంట్ గవర్నమెంట్ కట్టాల్సింది ఉంది. ఆ తర్వాత కట్టాల్సింది 20,000, మొత్తం కలిపి 25,000, 30,000 మధ్యలో ఉంది ఆ అమౌంట్. ఈ అమౌంట్ మొత్తం ప్రజల మీద వేయాలి భారం. యాక్చువల్గా ప్రజల మీద వేయటానికి గత ప్రభుత్వం సిద్ధమైంది, కానీ దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇంకా తగ్గించారు ఇప్పుడు. సో కాబట్టి ఎఫెక్టివ్గా పరిపాలన నడుస్తుంది అని చెప్పి చెప్పడానికి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది విద్యుత్ సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేశారు. రాబోయే రోజుల్లో పెంచమని కూడా చెప్పారు. సో ఇంతకన్నా పరిపాలనలో ఏం కావాలి? ఎందుకంటే పరిపాలనలో అద్భుతంగా పరిపాలన ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత క్రైసిస్లో కూడా గవర్నమెంట్ నష్టాల్లో ఉంది, సంక్షోభంలో ఉంది, ఆర్థికంగా దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఒకవైపు ఉద్యోగులకి రకరకాల బెనిఫిట్స్ ఇస్తున్నారు, వాళ్ళ బకాయిలు 16,000 కోట్లు ఏమో తీర్చారు విద్యుత్ ఉద్యోగులకి సంబంధించి. అలాగే వాళ్ళకి సంబంధించి నిన్న మొన్న కొన్ని బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. ఇన్ని చేస్తూ కూడా విద్యుత్ రేట్లను తగ్గించడం అనేది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక రకంగా చెప్పాలంటే సమర్థవంతమైనటువంటి పాలన అని చెప్పి చెప్పచ్చు. లేదంటే అది సాధ్యం కాదు. రాబోయే రోజుల్లో మిగతా ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా వస్తాయి, అన్ని శాఖలకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఫస్ట్ ఇదే విడుదల చేశారు. కారణం ఎందుకు విడుదల చేశారంటే 2019 నుంచి 2024 మధ్యలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రతి సంవత్సరం బాదుడే కార్యక్రమం చంద్రబాబు గారు చేశారు కదా 2024లో, 24 ఎలక్షన్ ముందు. సో ఆ బాదుడే ఎందుకు వచ్చిందంటే విద్యుత్ ఛార్జీల కారణంగా. ప్రతిసారి ట్రూ అప్ ఛార్జీలు పెంచుతూ బాధేవాళ్ళు, విద్యుత్ ఛార్జీలను పెంచి షాక్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు తగ్గిస్తున్నారు. అంటే ఆ ప్రభుత్వం చేయలేని మేము చేస్తున్నామని చెప్పి చెప్పడానికి ఇదొక ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగా పనికొస్తుంది. దీన్ని ఎఫెక్టివ్గా ప్రజల మధ్య తీసుకెళ్లాలని జూలై 10వ తారీఖు నుంచి పెద్ద కార్యక్రమాన్ని కూడా పెట్టారు 40 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయమని చెప్పి. సో అందులో భాగంగా ప్రోగ్రెస్ రిపోర్ట్లు విడుదల చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.